ఒక దేవుని గుళ్ళో ఒక అన్నయ్య చెల్లికి తులాభారం చేస్తూ ఉంటాడు. వెండితో తులాభారం చేస్తూ ఉంటాడు ఆ అన్నయ్య. ఎంత వెండి పెట్టినా కూడా ఆ చెల్లి కూర్చున్న త్రాసు పైకి లేవదు. అప్పుడు పక్కనే ఉన్న పనమ్మాయి ఇలా అంటూ ఉంటుంది, అమ్మాయి గారికి పెళ్ళైపోతే మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది కదా బాబుగారు, అందుకనే దేవునికి అది ఇష్టం లేదనుకుంటా, అందుకే ఎంత వెండి పెట్టినా కూడా అమ్మాయి గారు కూర్చున్న త్రాసు పైకి లేవట్లేదు అని ఆ పని మనిషి అంటూ ఉండగా దిగులు పడుతూ ఉంటాడు ఆ అన్నయ్య. అప్పుడే గగన్ ఆ గుళ్ళోకి ఎంటర్ అవుతాడు. ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాడు గగన్. గగన్ని చూడగానే ఆ అమ్మాయి మనసు పారేసుకుంటుంది. వాళ్ళ అన్నయ్య వైపు చూస్తూ, నీకు బావ దొరికేశాడు అన్నయ్య, రాజకుమారుడు నాకు నచ్చేశాడు అని ఆ అమ్మాయి మనసులో అనుకుంటుంది. ఆ అమ్మాయి పేరు తార. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు గగన్ని చూడగానే లవ్లో పడిపోతుంది తార. గగన్ని చూడగానే త్రాసు కూడా పైకి లేస్తుంది. అదే గుళ్ళో ఉన్న భూమి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. పక్కనే ఉన్న పని మనిషి ఇలా అంటూ ఉంటుంది, మీరు ఎంత వెండి వేసినా కూడా పైకి లేవలేదు, ఏమీ చేయకుండానే ఇప్పుడు అమ్మాయి గారు కూర్చున్న త్రాసు పైకి లేచింది అని అంటూ ఉంటుంది. ఇంతలో అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటున్న భూమి తలలో ఉన్న గులాబీ పువ్వు నుండి ఒక రేకు వచ్చి తార కూర్చున్న త్రాసులో పడుతుంది. దాంతో మళ్ళీ త్రాసు కిందికి వంగుతుంది. తులాభారం మళ్ళీ కంప్లీట్ అవ్వకుండా అలాగే ఉండిపోతుంది. గగన్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో తార కూడా గగన్ వెంట వెళ్ళాలని చూస్తూ ఉంటుంది. అమ్మా తార, ఎక్కడికి వెళ్తున్నావు అని వాళ్ళ అన్నయ్య అడుగుతూ ఉండగా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామన్నయ్య అని అడుగుతూ ఉంటుంది తార. నీకు పెళ్లి సంబంధం చూడ్డానికి అని అనగానే, నాకు ఒక రాజకుమారుడు నచ్చాడన్నయ్య, అతడే మీ బావ అని చెప్తుంది తార. దాంతో సంతోషపడతాడు ఆయన. తన చెల్లెలు లవ్ చేసింది ఎవరినైనా సరే తన చెల్లికిచ్చి పెళ్లి చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు ఆ అబ్బాయి. భూమి బాధగా గగన్కి దూరమైనందుకు ఒక చోట నిలబడి బాధపడుతూ ఉంటుంది. గగన్ ఎవరినో వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. గగన్ వచ్చింది భూమి చూస్తుందా? భూమి గగన్లా కలయిక మళ్ళీ ఎప్పుడు తార వీళ్ళిద్దరి లైఫ్లోకి ఎంటర్ అవుతుందా? విలన్లా మారుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.